హలో ఎవ్రీవన్, నేను మీ శేషు సార్. ఈరోజు మనం బ్యాంక్, ఎస్ఎస్సి, రైల్వే, ఎల్ఐసి, పోలీస్ మరియు స్టేట్ గవర్నమెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి అర్థమెటిక్ టాపిక్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ బేసిక్స్ నుంచి షార్ట్ కట్స్ వరకు ఎగ్జామ్లో మనకు తక్కువ టైం ఉంటుంది కాబట్టి తక్కువ టైంలో చేసే విధంగా కాంపౌండ్ ఇంట్రెస్ట్ క్వశ్చన్స్ చూద్దాం. ఫస్ట్ బేసిక్స్ చూద్దాం. కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే ఇంట్రెస్ట్ అనేది ప్రిన్సిపల్కి ఇస్తాము, ఇంట్రెస్ట్కి కూడా ఇంట్రెస్ట్ వేసి ఇస్తాం. ఇంట్రెస్ట్ ఈజ్ గివెన్ ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ అంటే ప్రిన్సిపల్కి ఇంట్రెస్ట్ వేసి ఇస్తాం, ఇంట్రెస్ట్కి కూడా ఇంట్రెస్ట్ వేసి ఇస్తాం. కాబట్టి సేమ్ కండిషన్స్లో కాంపౌండ్ ఇంట్రెస్ట్, సింపుల్ ఇంట్రెస్ట్ చూస్తే కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది. సేమ్ కండిషన్స్ అంటే సేమ్ ప్రిన్సిపల్, సేమ్ టైం పీరియడ్, సేమ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఇలా ఉన్నప్పుడు కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది సింపుల్ ఇంట్రెస్ట్ కన్నా ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ పి అంటే ప్రిన్సిపల్. ప్రిన్సిపల్ ఇంకొక విధంగా ఏమంటాం, సమ్. టీ అంటే టైం పీరియడ్. నెక్స్ట్ ఎన్ అన్నా కూడా టైం పీరియడ్. నెక్స్ట్ ఆర్ అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. టైం పీరియడ్ ఇయర్స్లో ఉంటుంది. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పర్ యానంలో ఉంటుంది. R% పర్ యానం. పి అంటే పర్ యానం. ఆర్ పీసీపీఏ. పీసీపీఏ. పీసీ మీన్స్ పర్సెంట్ పర్ యానం. ఇక్కడ చూడండి, ఇయర్స్లో ఉంటే మంత్స్లోకి ఎలా మార్చాలో చూద్దాం. టైం పీరియడ్ ఇయర్స్లో ఉంటే మంత్స్లోకి ఎలా మారుస్తాం, ఇంటూ 12. 1 ఇయర్ అంటే ఎన్ని మంత్స్, 12 మంత్స్. మంత్స్ని ఇయర్స్లోకి మార్చాలంటే ఏం చేయాలి మనం, బై 12 చేయాలి. ఇప్పుడు చూడండి, 3 మంత్స్ ఇయర్స్లోకి మార్చాలంటే 3/12. 3 1s 3 4s. నెక్స్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని ఎలా మారుస్తాం చూడండి. నెక్స్ట్ 12% పర్ యానం. దీన్ని మంత్లోకి ఎలా మార్చాలో చూడండి. యానం అంటే 1 ఇయర్. 1 ఇయర్ అంటే ఎన్ని మంత్స్, 12 మంత్స్. 12 మంత్స్కి 12% అంటే 1 మంత్కి 1%. 12 మంత్స్కి 12% అంటే 1 మంత్కి ఎంత పర్సెంట్, 1%. దీన్నే సింపుల్గా ఎలా రాయొచ్చు, 1% పర్ మంత్. పిఎం అంటే పర్ మంత్. ఇంత చేసే బదులు పర్ యానంలో ఉంచి పర్ మంత్లోకి మార్చాలంటే ఏం చేయాలి మనం, బై 12 చేయాలి. ఇప్పుడు చూడండి, 24% పర్ యానం. పర్ మంత్లోకి మార్చాలంటే బై 12 చేయాలి. 24/12 అంటే 2% పర్ మంత్. 2% పర్ మంత్. నెక్స్ట్ పర్ మంత్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పర్ మంత్. పర్ మంత్ని పర్ యానంలోకి మార్చాలంటే ఇంటూ 12. చూడండి, 3% పర్ మంత్. దీన్ని యానంలోకి మార్చాలంటే చూడండి, యానం అంటే 1 ఇయర్. 1 మంత్కి 3%. 1 ఇయర్ అంటే ఎన్ని మంత్స్, 12 మంత్స్. 12 into 3 ఎంత, 36% పర్ యానం. నెక్స్ట్ 1 ఇయర్ అంటే ఎన్ని డేస్, 365 డేస్. 1 ఇయర్ అంటే ఎన్ని డేస్, 365 డేస్. ఇది నాన్ లీప్ ఇయర్. అదే లీప్ ఇయర్ అంటే ఎన్ని డేస్ ఉంటాయి, 366 డేస్. నెక్స్ట్ ఇప్పుడు ఫార్ములాస్ చూద్దాం. కాంపౌండ్ ఇంట్రెస్ట్కి ఫార్ములా లేదు. దేనికి ఫార్ములా ఉందంటే అమౌంట్కి ఫార్ములా ఉంది. కాంపౌండ్ ఇంట్రెస్ట్కి ఫార్ములా లేదు. దేనికి ఫార్ములా ఉంది, అమౌంట్కి ఫార్ములా. ఏకి ఫార్ములా ఏమి, పి ఇంటూ 1 ప్లస్ R/100 హోల్ పవర్ n.
అమౌంట్ ఈ ఫార్ములా ఏమంటే పి ఇంటూ 1 ప్లస్ ఆర్ బై 100 హోల్ పవర్ ఎన్. పి అంటే ప్రిన్సిపల్, ఏ అంటే అమౌంట్. చూడండి, ఏ అంటే అమౌంట్, ఏ అంటే అమౌంట్. చూడండి, అమౌంట్ అంటే ఎలా కనుక్కోవాలా? ప్రిన్సిపల్ ప్లస్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. అమౌంట్ అంటే ప్రిన్సిపల్ ప్లస్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. కాంపౌండ్ ఇంట్రెస్ట్లో కాంపౌండ్ ఇంట్రెస్ట్కి ఫార్ములా లేదు. ఒకవేళ కనుక్కోవాలంటే ఏం చేయాలి మనం? ఫస్ట్ అమౌంట్ కనుక్కునేయాలి. అమౌంట్ కనుక్కునేస్తే కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎలా కనుక్కోవచ్చు? అమౌంట్ మైనస్ ప్రిన్సిపల్. నెక్స్ట్, ఏ ఈజ్ ఈక్వల్ టు పి ఇంటూ ఎన్ అంటే టైం పీరియడ్. టైం పీరియడ్ అంటే ఎన్ అంటే టైం పీరియడ్. 2 ఇయర్స్ అంటే 2 టైమ్స్ రాస్తారు. 3 ఇయర్స్ అంటే 3 టైమ్స్. చూడండి, సపోజ్ ఎన్ వాల్యూ 2 అనుకోండి, స్క్వేర్ వస్తుంది. స్క్వేర్ అంటే ఎన్ని టైమ్స్? 2 టైమ్స్ రాస్తారు. 1 ప్లస్ ఆర్ బై 100 ఇంటూ 1 ప్లస్ ఆర్ బై 100. నెక్స్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్కి ఫార్ములా అమౌంట్ మైనస్ ప్రిన్సిపల్. ఏ అంటే ఎంత? పి ఇంటూ 1 ప్లస్ ఆర్ బై 100 హోల్ పవర్ ఎన్ మైనస్ పి. ప్రిన్సిపల్ కామన్ తీసేయండి. పి ఇంటూ 1 ప్లస్ ఆర్ బై 100 హోల్ పవర్ ఎన్ మైనస్ 1. ఈ ఫార్ములాస్ ఏం అవసరం లేదు, మనకు షార్ట్ కట్స్తో తక్కువ టైంలో ఎలా చేయొచ్చో చూద్దాం. నెక్స్ట్, ఇప్పుడు ఒక క్వశ్చన్ తీసుకొని జనరల్ మెథడ్లో ఎలా చేస్తాం, షార్ట్ కట్ మెథడ్లో ఎలా చేస్తాం చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, ప్రిన్సిపల్ ఎంత? 10,000. ప్రిన్సిపల్ వచ్చి 10,000. టైం పీరియడ్ 2 ఇయర్స్. టైం పీరియడ్ 2 ఇయర్స్. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10% పర్ యానం. మనం ఏం కనుక్కోవాలా? కాంపౌండ్ ఇంట్రెస్ట్ అమౌంట్. కాంపౌండ్ ఇంట్రెస్ట్ క్వశ్చన్స్ చేయాలంటే మనకు పర్సంటేజెస్ కొన్ని బేసిక్స్ తెలిసి ఉండాలి. ఇప్పుడు పర్సంటేజెస్ బేసిక్ నేర్చుకొని ఈ క్వశ్చన్స్ చేద్దాం. నెక్స్ట్ వన్, పర్సంటేజ్ అంటే 1/100. 1/100 అంటే 0.01. అంటే పర్సంటేజ్ అంటే ఎన్ని డెసిమల్స్? 2 డెసిమల్స్. 1/100 అంటే 0.01. పర్సంటేజ్ అంటే 2 డెసిమల్స్. ఇప్పుడు చూడండి, 6% ఆఫ్ 8. 6 into 8 పర్సంటేజ్ అంటే మల్టిప్లై చేయాలి. 6 into 8 48. పర్సంటేజ్ అంటే ఎన్ని డెసిమల్స్? 2 డెసిమల్స్. 48కి 2 డెసిమల్స్ అంటే 0.48. నెక్స్ట్, పర్సంటేజ్ అంటే 2 జీరోస్ క్యాన్సల్. పర్సంటేజ్ అంటే ఎన్ని జీరోస్ క్యాన్సిల్? 2 జీరోస్. ఎందుకంటే పర్సంటేజ్ అంటే 1/100. ఒకవేళ న్యూమరేటర్లో 2 జీరోస్ ఉంటే ఏమైపోతాయి? క్యాన్సిల్ అయిపోతాయి. 60% 80. పర్సంటేజ్ అంటే ఎన్ని జీరోస్ క్యాన్సిల్? 2 జీరోస్. 6 into 8 48. ఇలా అయితే తక్కువ టైంలో అయిపోతుంది. అదే జనరల్గా ఎలా చేస్తాం? 60 అంటే 60. పర్సంటేజ్ అంటే 1/100 ఇంటూ 80. 6 into 8 ఎంత? 48. నెక్స్ట్, పర్సంటేజెస్ ఫాస్ట్గా ఎలా కనుక్కోవాలి చూడండి. 55% ఆఫ్ 1000 లేకపోతే 1600. 55% ఆఫ్ 1600. ఇక్కడ మనం 55% కనుక్కోవాలి. ఇక్కడ నెంబర్ ఎంత ఉంది? 1600 ఉంది. ఎనీ నెంబర్ ఎంత పర్సెంట్ అంటే 100%. ఎనీ నెంబర్ ఎంత పర్సెంట్? 100%. నా వెయిట్ ఎంత? 100%. నా శాలరీ ఎంత? 100%. 100% ఎంత? 1600. ఇక్కడ మనకేం కావాలా? 55%. ముందు 55%ని ఈజీగా ఎలా రాయొచ్చు? 50 ప్లస్ 5%. 50% ఎంత? 800. 100లో హాఫ్ 50. 1600లో హాఫ్ 800. 50% ఎంత? 800. 5% ఎంత? 80 కదా. ఒక జీరో తీసే, ఒక జీరో తీసే.
50% 800 అయితే 5% ఎంత 80. ఇప్పుడు మనకేం కావాలా 55% కావాలి. 50 + 5 55. 55% ఎంత 880. ఇలా మనం పర్సంటేజెస్ ఫాస్ట్గా ఈజీగా కనుక్కోవచ్చు. అదే 45% కావాలంటే 50% - 5%, అంటే 800 - 80 అంటే ఎంత వస్తుంది 720. నెక్స్ట్ మనకందరికీ తెలుసు ఏమని 50% అంటే 1/2. ఇది పర్సంటేజ్, ఇది ఫ్రాక్షనల్ వాల్యూస్. ఈ ఫ్రాక్షనల్ వాల్యూస్ నేర్చుకుంటే మనం ఈజీగా క్వశ్చన్స్ చేసుకోవచ్చు. 50% అంటే ఎంత 1/2. ఇవి ఎలా చెప్పచ్చు అంటే ఇక్కడ 50 ఉంది, 50ని ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తే 100 వస్తుంది 2 కదా. నెక్స్ట్ 25% అంటే 1/4. 25ని ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తే 100 వస్తుంది 4. నెక్స్ట్ 20% అంటే 1/5. నెక్స్ట్ 1/10 అంటే 10%. 10ని ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తే 100 వస్తుంది 10. నెక్స్ట్ 1/3 అంటే 33.33%. మనకు 100 కావాలా, ఇక్కడ 3 ఉంది, 3ని ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తే 100 రీచ్ అవుతాం 33 కదా, అంటే ఏమొస్తుంది 33.33. నెక్స్ట్ 1/6 అంటే ఎంత వస్తుంది 16.66. ఇవి బై హార్ట్ చేసేయండి, మన క్వశ్చన్స్ ఈజీగా చేసుకోవచ్చు. 1/7 అంటే 14.28. ఇక్కడ బేసిక్ ఏమంటే 100 రావాలి, 7ని ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తే 100 రీచ్ అవుతాం 14. నెక్స్ట్ 1/8 అంటే 12.5. 1/8 అంటే ఎంత 12.5. ఇది చాలా ఇంపార్టెంట్. 1/16 అంటే ఎంత 6.25. 1/8లో హాఫ్ 1/16. 12.5లో హాఫ్ 6.25. 1/16 అంటే ఎంత 6.25. ఇవన్నీ ఎలా వాడతాం అంటే ఎక్కడన్నా 6.25 కనిపించింది అనుకోండి, అప్పుడు ఏమని రాసుకునేస్తాం 1/16 అని రాసుకుంటాం. నెక్స్ట్ 10% అంటే ఎంత 1/10. ఇప్పుడు ఈ క్వశ్చన్ చేద్దాం. ఫస్ట్ మెథడ్, నేను ఒకే ఒక ఫార్ములా చెప్పిన, కాంపౌండ్ ఇంట్రెస్ట్లో కాంపౌండ్ ఇంట్రెస్ట్కి ఫార్ములా లేదు. దేనికి ఫార్ములా ఉంటుంది, అమౌంట్కి ఫార్ములా ఉంటుంది. అమౌంట్కి ఫార్ములా ఏమంటే P × 1 + R/100 హోల్ పవర్ n. P అంటే ప్రిన్సిపల్ ఎంత 10,000. 1 + R వాల్యూ ఎంత 10. R వాల్యూ ఎంత 10. 10/100. n అంటే టైం పీరియడ్, ఎన్ని ఇయర్స్ 2 ఇయర్స్. 1 + ఈజీగా చేయొచ్చు, 1 + 10/100. 100 + 10 అంటే 110/100. అదే 1 + 20/100 అంటే 100 + 20 120/100. ఇలా క్యాలిక్యులేషన్ ఈజీగా చేసుకోవచ్చు. 10,000 × 1 + 10/100 అంటే 110/100. స్క్వేర్ కదా, స్క్వేర్ అంటే ఎన్ని టైమ్స్ రాయాలా 2 టైమ్స్ 110/100. 4 zeros 4 zeros క్యాన్సర్. 11 × 11 121. 121 2 zeros. స్క్వేర్స్ క్యూబ్స్ నేర్చుకుంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఈజీ అయిపోతుంది. 11 × 11 121. అంటే ఆన్సర్ ఎంత 12,100. కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే ఎలా కనుక్కోవాలా, అమౌంట్ మైనస్ ప్రిన్సిపల్. అమౌంట్ ఎంత 12,100, ప్రిన్సిపల్ వచ్చి 10,000. సపరేట్ చేస్తే ఎంత వస్తుంది, కాంపౌండ్ ఇంట్రెస్ట్ 2,100. ఇది ఫస్ట్ మెథడ్. ఇదే క్వశ్చన్ మనం వేరే విధంగా ఎలా చేయొచ్చు చూద్దాం. ప్రిన్సిపల్ ఎంత 10,000, టైం పీరియడ్ 2 ఇయర్స్, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10%. ఏం కనుక్కోవాలా, కాంపౌండ్ ఇంట్రెస్ట్ అమౌంట్. నెక్స్ట్ అమౌంట్కి ఫార్ములా ఏమంటే P × 1 + R/100 హోల్ పవర్ n. దీన్ని ఇంకొక విధంగా ఏమని రాయొచ్చు R%. 1 + R/100ని ఏమని రాయొచ్చు మనం
6% అని రాయొచ్చు. ఇక్కడ చూడండి ప్రిన్సిపల్ ఎంత 10,000. 6% అంటే 10%. 6% అంటే 10%. 10% అంటే 1/10. ఇంతకు ముందుగా చెప్పినాం కదా పర్సంటేజెస్ ఫ్రాక్షన్ వాల్యూస్. 10% అంటే ఎంత 1/10. 1/10 అంటే 0.1. 1/10 అంటే ఎంత 0.1. 1 ప్లస్ 6% అంటే 10%. 10% అంటే ఏమని రాయొచ్చు మనం 0.1 అని రాయొచ్చు. ఎన్ అంటే టైం పీరియడ్. ఎన్ని ఇయర్స్ 2 years. 10,000 ఇంటూ 1.1 ఇంటూ 1.1. 1 ప్లస్ 0.1 అంటే 1.1. స్క్వేర్ అంటే ఎన్ని టైమ్స్ 2 times. నెక్స్ట్ 11 ఇంటూ 11 121. 4 zeros కదా 4 zeros. ఇక్కడ ఎన్ని డెసిమల్స్ ఉన్నాయి 2 decimals. ఇక్కడ ఒక డెసిమల్ ఇక్కడ ఒక డెసిమల్ అంటే 2 decimals. అంటే అమౌంట్ ఎంత వస్తుంది 12,100. కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే అమౌంట్ మైనస్ ప్రిన్సిపల్. అమౌంట్లో ప్రిన్సిపల్ తీసేస్తే ఎంత వస్తుంది 2,100. ఇది సెకండ్ మెథడ్. ఇదే క్వశ్చన్కి థర్డ్ మెథడ్ చూడండి. ఇక్కడ నేను ఇన్ని మెథడ్స్ ఎందుకు చెప్తానంటే మీకు సబ్జెక్ట్ అనేది ఇక్కడ అర్థమైపోతుంది. మళ్ళీ క్వశ్చన్కి మనకి ఏది అవసరం అనుకుంటే క్వశ్చన్ తక్కువ టైంలో ఏ మెథడ్ ద్వారా చేయొచ్చు అంటే ఆ మెథడ్ మనం ఫాలో అవుతాం. ప్రిన్సిపల్ ఎంత 10,000. టైం పీరియడ్ 2 years. ఆర్ వాల్యూ 10%. ఫైండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అమౌంట్. చూడండి ప్రిన్సిపల్ ఎంత ఇచ్చాడు 10,000. ఎన్ని ఇయర్స్ 2 years. 1 yearకి ఇంట్రెస్ట్ ఎంత 2 years. 1 yearకి ఇంట్రెస్ట్ ఎంత 10%. స్టార్టింగ్లో ప్రిన్సిపల్ ఉంటుంది, ఫైనల్గా ఏముంటుంది అమౌంట్. చూడండి ఇక్కడ 10%. ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్ మనం దేని మీద ఇస్తామంటే ప్రిన్సిపల్ మీద ఇస్తాం. ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్ మాత్రమే మనం ప్రిన్సిపల్ మీద ఇస్తాం. కాబట్టి ఫస్ట్ ఇయర్కి సింపుల్ ఇంట్రెస్ట్ అన్న ఒకటే, కాంపౌండ్ ఇంట్రెస్ట్ అన్న ఒకటి. ఇలా డిఫరెంట్ మెథడ్స్ ఎందుకు చెప్తాను అంటే ఇలాంటి బేసిక్స్ కోసం. చూడండి ఫస్ట్ ఇయర్కి ఇంట్రెస్ట్ ఎంత 10%. ఫస్ట్ ఇయర్కి మాత్రం ఇంట్రెస్ట్ దేంతో ఇస్తారని చెప్పినాను ప్రిన్సిపల్ మీద ఇస్తారని చెప్పాను. ప్రిన్సిపల్ ఎంత 10,000. ప్రిన్సిపల్ వచ్చి 10,000. పర్సంటేజ్ అంటే ఎన్ని జీరోస్ క్యాన్సల్ 2 zeros. 10 into 100 ఎంత 1000. అంటే ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్ ఎంత 1000. 1000 అంటే ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్ అంటే ఎంత 1000. CI1 అంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫర్ ఫస్ట్ ఇయర్. నెక్స్ట్ 10,000 ప్లస్ 1000 ఎంత 11,000. 10,000 ప్లస్ 1000 అంటే 11,000. 11,000 అంటే A1 అంటే అమౌంట్ ఆఫ్టర్ 1 year. A1 అంటే అమౌంట్ ఆఫ్టర్ 1 year. నెక్స్ట్ 1000 అంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫర్ ఫస్ట్ ఇయర్. నెక్స్ట్ వన్ ఫస్ట్ ఇయర్కి మాత్రమే ఇంట్రెస్ట్ ప్రిన్సిపల్ మీద ఇస్తారని చెప్పినాను. నెక్స్ట్ సెకండ్ ఇయర్కి ఇంట్రెస్ట్ దేని మీద ఇస్తారంటే సెకండ్ ఇయర్ ఇంట్రెస్ట్ ఈజ్ గివన్ ఫస్ట్ ఇయర్ అమౌంట్. ఫస్ట్ ఇయర్ అమౌంట్ అంటే ఎంత A1. సేమ్ రిమైనింగ్ థర్డ్ ఇయర్ ఇంట్రెస్ట్ ఈజ్ గివన్ సెకండ్ ఇయర్ అమౌంట్. సిమిలర్గా 10th year ఇంట్రెస్ట్ ఈజ్ గివన్ 9th year అమౌంట్. ఇక్కడ చూడండి సెకండ్ ఇయర్ ఇంట్రెస్ట్ దేని మీద ఇస్తారంటే ఫస్ట్ ఇయర్ అమౌంట్ మీద ఇస్తారు. ఫస్ట్ ఇయర్ అమౌంట్ ఎంత 11,000. ఫస్ట్ ఇయర్ అమౌంట్ ఎంత 11,000. పర్సంటేజ్ అంటే ఎన్ని జీరోస్ క్యాన్సల్ 2 zeros. 10 into 110 అంటే 1100. చూడండి కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫర్ సెకండ్ ఇయర్ అంటే ఎంత 1100. నెక్స్ట్ ఇప్పుడు అమౌంట్ అంటే 11,000 ప్లస్ 1100 అంటే ఎంత వస్తుంది 12,100. 11,000 ఒక 1100 యాడ్ చేస్తే ఎంత 12,100. ఇక్కడ చూడండి మనం చాలా నేర్చుకున్నాం. కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫర్ ఫస్ట్ ఇయర్ అంటే 1000. కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫర్ సెకండ్ ఇయర్ అంటే 1100. అమౌంట్ ఆఫ్టర్ 1 year అంటే 11,000. అమౌంట్ ఆఫ్టర్ 2 years అంటే
12,100. నెక్స్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫర్ 2 years అంటే ఫస్ట్ ఇయర్కి 1000, సెకండ్ ఇయర్కి 1100. 1000 ప్లస్ 1100 ఎంత? 2100. నెక్స్ట్ థర్డ్ మెథడ్ అయిపోయింది. ఇప్పుడు ఫోర్త్ మెథడ్. ప్రిన్సిపల్ ఎంత? 10,000. టైం పీరియడ్ 2 years. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10%. మనం ఏం కనుక్కోవాలా? కాంపౌండ్ ఇంట్రెస్ట్ అమౌంట్. కాంపౌండ్ ఇంట్రెస్ట్ తెలిస్తే అమౌంట్ ఎలా కనుక్కోవచ్చు? అమౌంట్ అంటే ప్రిన్సిపల్ ప్లస్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. చూడండి, ఇది బెస్ట్ మెథడ్. ఇప్పుడు చెప్పేది బెస్ట్ మెథడ్. ఎప్పుడు క్వశ్చన్లో కాంపౌండ్ ఇంట్రెస్ట్ అడిగితే ఇప్పుడు చెప్పేది బెస్ట్ మెథడ్. నెక్స్ట్ ప్రిన్సిపల్ ఎంత? 10,000. ఇప్పుడు ఇంట్రెస్ట్ కనుక్కోవాలి. దేనికి? ఫస్ట్ ఇయర్కి సెకండ్ ఇయర్. కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే ప్రిన్సిపల్కి ఇంట్రెస్ట్ ఇస్తా, ఇంట్రెస్ట్కి కూడా ఇంట్రెస్ట్ వేసిస్తాం. ఫస్ట్ ప్రిన్సిపల్కి ఇంట్రెస్ట్ ఇద్దాం. ప్రిన్సిపల్ ఎంత? 10,000. ఇంట్రెస్ట్ ఎంత? 10%. 10% ఆఫ్ 10,000 అంటే ఎంత వస్తుంది? 1000 వస్తుంది. ఎంత చేయాల్సిన పర్లేదు. ప్రిన్సిపల్ అంటే ఎంత పర్సెంట్? 100%. 100% 10,000. 10% ఎంత? 1000. ప్రిన్సిపల్ మీద ఇంట్రెస్ట్ ఎంత వస్తుంది? 1000 రూపీస్ వస్తుంది ఫస్ట్ ఇయర్కి. ప్రిన్సిపల్ మీద ఇంట్రెస్ట్ ఎంత వస్తుంది? 1000 రూపీస్ వస్తుంది. ప్రిన్సిపల్ మీద ఇంట్రెస్ట్ 1000 రూపీస్ ఫస్ట్ ఇయర్కి. సెకండ్ ఇయర్కి ఎంత? 1000 రూపీస్. కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే లాస్ట్ ఇయర్లో వచ్చిన ఇంట్రెస్ట్కి కూడా ఇంట్రెస్ట్ వేసిస్తాం. లాస్ట్ ఇయర్లో ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది? 1000 వచ్చింది. 10% ఎంత? 10% ఆఫ్ 1000 అంటే ఎంత వస్తుంది? 100 వస్తుంది. అంటే ఫస్ట్ ఇయర్కి ఇంట్రెస్ట్ ఎంత? 1000. సెకండ్ ఇయర్కి ఇంట్రెస్ట్ అంటే 1100. టోటల్ 2 yearsకి ఇంట్రెస్ట్ అంటే 2100. నెక్స్ట్ ఇది బెస్ట్ మెథడ్. ఎప్పుడు కాంపౌండ్ ఇంట్రెస్ట్ అడిగితే. సపోజ్ 3 years ఉన్నప్పుడు ఎలా చేయాలో చూడండి. ఇదే మెథడ్లో ప్రిన్సిపల్ 10,000, టైం పీరియడ్ 3 years, ఆర్ వాల్యూ 10% పర్ యానం. ఫైండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అమౌంట్. కాంపౌండ్ ఇంట్రెస్ట్ కనుక్కునేదానికి ఇది బెస్ట్ మెథడ్ అని చెప్పినాం కదా. చూడండి, 10% ఆఫ్ 10,000. పర్సంటేజ్ అంటే 2 zeros క్యాన్సిల్. అంటే ఎంత వస్తుంది? 1000 వస్తుంది. ఇక్కడ ఎన్ని ఇయర్స్? 3 years. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్. ఫస్ట్ ప్రిన్సిపల్ మీద ఎంత ఇంట్రెస్ట్ వస్తుందో చూద్దాం. ప్రిన్సిపల్ వచ్చి 10,000, ఇంట్రెస్ట్ వచ్చి 10%. అంటే ఫస్ట్ ఇయర్కి ఇంట్రెస్ట్ ఎంత వస్తుంది? 1000. సెకండ్ ఇయర్కి 1000, థర్డ్ ఇయర్కి 1000. ఇప్పుడు ఇంట్రెస్ట్కి కూడా ఇంట్రెస్ట్ వేసి ఇవ్వాలి కదా. ఫస్ట్ ఇయర్కి ఇంట్రెస్ట్ ఎంత? 1000. దీనికి కూడా ఇంట్రెస్ట్ వేసి ఇవ్వాలి. ఇంట్రెస్ట్ ఎంత? 10%. 10% ఆఫ్ 1000. పర్సంటేజ్ అంటే 2 zeros క్యాన్సిల్. అంటే ఏమొస్తుంది? 100 వస్తుంది. చూడండి, ఈ ఫస్ట్ ఇయర్ 1000 రూపీస్కి ఇంట్రెస్ట్ వస్తుంది. ఎంత వస్తుంది? 100 వస్తుంది. సెకండ్ ఇయర్లో 100 వస్తుంది. థర్డ్ ఇయర్లో కూడా ఎంత వస్తుంది? 100 వస్తుంది. ఇప్పుడు ఫస్ట్ ఇయర్ అయిపోయింది. ఇప్పుడు సెకండ్ ఇయర్లో 1000 ఉంది కదా. దీనివల్ల కూడా ఇంట్రెస్ట్ ఎంత వస్తుంది? 100 రూపీస్ వస్తుంది. సెకండ్ ఇయర్లో ఉండే 1000 రూపీస్ వల్ల కూడా ఇంట్రెస్ట్ ఎంత వస్తుంది? 100 వస్తుంది. నెక్స్ట్ ఈ 100కి కూడా, ఈ 100 రూపీస్కి కూడా ఇంట్రెస్ట్ వస్తుంది కదా. థర్డ్ ఇయర్లో ఎంత వస్తుంది? 10%. 10% ఆఫ్ 100. పర్సంటేజ్ అంటే 2 zeros క్యాన్సిల్. అంటే ఎంత వస్తుంది? 10 రూపీస్ వస్తుంది. అంటే ఫస్ట్ ఇయర్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత? 1000. సెకండ్ ఇయర్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్ 1100. 1000 ప్లస్ 100 అంటే 1100. థర్డ్ ఇయర్కి ఎంత వస్తుంది? 1210 కదా. థర్డ్ ఇయర్కి ఎంత వస్తుంది? 1210. నెక్స్ట్ 3 years కంటే యాడ్ చేయాలి. ఎంత వస్తుంది? 3310.
ఇంత చేసే బదులు ఈజీగా ఎలా గుర్తుపెట్టుకోవచ్చు చూడండి. ఫస్ట్ 10% ఆఫ్ 1000 ఎంత? ఫస్ట్ 10% ఆఫ్ 10,000 ఎంత? 1000. 3 టైమ్స్ రాసేయండి. ఎన్ని టైమ్స్ రాసేస్తారు? 3 టైమ్స్. ఇక్కడ 1000 వచ్చింది కదా, దానికి మళ్ళీ 10% కనుక్కోండి. ఎంత వస్తుంది? 100 వస్తుంది. అది కూడా 3 టైమ్స్ రాయాలి. ఫస్ట్ ఇయర్ వదిలేసి సెకండ్ ఇయర్లో ఒకసారి రాయండి. థర్డ్ ఇయర్లో ఎన్నిసార్లు రాస్తారు? 2 టైమ్స్ రాయండి. నెక్స్ట్ ఈ 100కి కూడా 10% వస్తుంది కదా, 100కి 10% అంటే ఎంత వస్తుంది? 10. అది ఎక్కడ రాస్తారు? థర్డ్ ఇయర్. చూడండి, ఫస్ట్ 1000 వచ్చిందా, 3 ఇయర్స్కి రాసే. నెక్స్ట్ 100 వచ్చింది కదా, సెకండ్ ఇయర్కి రాయండి ఒకసారి. థర్డ్ ఇయర్కి ఎన్నిసార్లు రాస్తారు? 2 సార్లు రాస్తారు. నెక్స్ట్ ఈ 100కి కూడా 10% కదా, ఎంత? 10. అది థర్డ్ ఇయర్కి మాత్రమే రాయండి. ఇంకా ఆలోచించాల్సిన పని లేదు. బ్లైండ్గా ఇలా వెళ్ళిపోయారంటే తక్కువ టైంలో అయిపోతుంది. నెక్స్ట్ ఫోర్త్ మెథడ్ ఎప్పుడు పనికి వస్తుంది? ఇండివిజువల్గా ఒక ఇయర్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్ కనుక్కోవాలన్నా, లేదా కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫాస్ట్గా కనుక్కోవాలంటే ఇలా చేసుకోవచ్చు. నెక్స్ట్ మెథడ్ చూడండి, ఫిఫ్త్ మెథడ్. ప్రిన్సిపల్ ఎంత? 10,000. టైం పీరియడ్ 2 ఇయర్స్. ఆర్ వాల్యూ 10%. ఫైండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అమౌంట్. ఇప్పుడు ఏం కనుక్కోవాలంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ కనుక్కోవాలా, అమౌంట్ కనుక్కోవాలి. ఇది అన్నిటికన్నా బెస్ట్ మెథడ్. ఇంతకుముందు చెప్పింది ఓన్లీ కాంపౌండ్ ఇంట్రెస్ట్ కనుక్కునేదానికి బెస్ట్ మెథడ్. దానికన్నా ఇదే బెస్ట్. ఈ మెథడ్ ఏమంటే పర్సంటేజెస్ మెథడ్. ఈ మెథడ్ పేరు ఏం పేరు అంటే పర్సంటేజెస్ మెథడ్. ఇక్కడ ఏమంటే నీకేం కావాలో ఆ పర్సంటేజ్ రాసుకుంటా. నీకేం కావాలో ఆ పర్సంటేజ్. చూడండి, కాంపౌండ్ ఇంట్రెస్ట్ కావాలంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ పర్సంటేజ్ రాసుకోండి. నెక్స్ట్ ఏ అంటే అమౌంట్. అమౌంట్ కావాలంటే అమౌంట్ పర్సంటేజ్ రాసుకోండి. కాంపౌండ్ ఇంట్రెస్ట్ కావాలంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ పర్సంటేజ్, అమౌంట్ కావాలంటే అమౌంట్ పర్సంటేజ్. ఇక్కడ చూడండి, కాంపౌండ్ ఇంట్రెస్ట్ పర్సంటేజ్ ఎలా రాయాలంటే ఆర్ వాల్యూ ఎంత? 10 కదా, ఆర్ వాల్యూ ఎంత? 10. టైం పీరియడ్ ఎంత? 2 ఇయర్స్. షార్ట్ కట్ ఏమంటే డబుల్ స్క్వేర్. షార్ట్ కట్ ఏమి? డబుల్ స్క్వేర్. డి అంటే డబుల్, డి అంటే ఏమి? డబుల్, ఎస్ అంటే స్క్వేర్. ఆర్ వాల్యూ 10. టైం పీరియడ్ 2 ఇయర్స్. ఈ షార్ట్ కట్ ఎప్పుడు పనికి వస్తుందంటే 2 ఇయర్స్ ఉన్నప్పుడే. ఈ షార్ట్ కట్ ఎప్పుడు పనికి వస్తుంది? 2 ఇయర్స్ ఉన్నప్పుడు. 10కి డబుల్ ఎంత? 20. ఆర్ వాల్యూ 10. 10కి డబుల్ 20. నెక్స్ట్ ఏం చేయాలా? స్క్వేర్. 10 స్క్వేర్ అంటే 100. 10 స్క్వేర్ అంటే ఎంత? 100. స్క్వేర్ చేశాక 2 డెసిమల్స్ పెట్టాలి. స్క్వేర్ చేశాక ఎన్ని డెసిమల్స్ పెట్టాలా? 2 డెసిమల్స్. అంటే 20 + 1 21%. అంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే ఎంత పర్సెంట్? 21%. ఎలా చేస్తామంటే డబుల్ స్క్వేర్. 10కి డబుల్ 20, 10కి స్క్వేర్ 100. స్క్వేర్ చేశాక ఎన్ని డెసిమల్స్ పెట్టాలా? 2 డెసిమల్స్. 20 + 1 21%. కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే 21%. అన్ని పర్సంటేజెస్ దేంతో కనుక్కోవాలా? ప్రిన్సిపల్. ప్రిన్సిపల్ ఎంత? 10,000. ఇంకా క్యాలిక్యులేషన్ చేస్తే అయిపోతుంది. చేద్దాం. పర్సంటేజ్ అంటే ఎన్ని జీరోస్ క్యాన్సల్? 2 జీరోస్. అంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత? 2100. సింగిల్ స్టెప్లో అయిపోతుంది. మీ క్యాలిక్యులేషన్ మీద కమాండ్ ఉంటే మైండ్లోనే చేసేయచ్చు. నెక్స్ట్ అమౌంట్ చూడండి. అమౌంట్ అంటే ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్. ప్రిన్సిపల్ అంటే 100% ఫిక్స్. ప్రిన్సిపల్ అంటే ఎంత పర్సెంట్? 100% ఫిక్స్. ఇంట్రెస్ట్ అంటే ఎంత పర్సెంట్? 21%. అంటే 100 + 21 121%. అమౌంట్ అంటే 121%. అన్ని పర్సంటేజెస్ దేంతో కనుక్కోవాలా? ప్రిన్సిపల్. ఇంట్రెస్ట్ అంటే 21%. దేంతో కనుక్కోవాలా? ప్రిన్సిపల్. అమౌంట్ అంటే 121%. దేంతో కనుక్కోవాలా? ప్రిన్సిపల్. ప్రిన్సిపల్ ఎంత? 10,000. పర్సంటేజ్ అంటే 2 జీరోస్ క్యాన్సల్ చేస్తే ఎంత వస్తుంది? 1 2 1 12,100 వస్తుంది. ఓకేనా? ఎలా చేస్తాం?
కాంపౌండ్ ఇంట్రెస్ట్ 21 వస్తే అమౌంట్ ఎంత వస్తుంది 121. ఎలా చెప్పాలా? 100కి యాడ్ చేయాలి. 21 అంటే 121, 80 అంటే 180, 60 అంటే 160, 44 అంటే 144, 84 అంటే 184. అదే సింపుల్ ఇంట్రెస్ట్ పర్సంటేజ్ చెప్పాలంటే ఎంత పర్సెంట్? 20%. 1 ఇయర్కి 10% అయితే 2 ఇయర్స్కి ఎంత పర్సెంట్? 20%. ఇది సింపుల్ ఇంట్రెస్ట్. అదే కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే సింపుల్ ఇంట్రెస్ట్ కన్నా ఎక్కువ ఉంటుంది కదా, 20 కన్నా ఎక్కువ ఉంటే 21% ఉంటుంది. నెక్స్ట్ ఈ పర్సంటేజెస్ ఎలా కనుక్కోవాలో చూద్దాం. ఇప్పుడు ఆర్ వాల్యూ 10, 20%, టైం పీరియడ్ 2 ఇయర్స్. ఇప్పుడు కాంపౌండ్ ఇంట్రెస్ట్ పర్సంటేజ్ ఎలా కనుక్కోవాలో చూద్దాం. షార్ట్ కట్ ఏమి? డబుల్ స్క్వేర్. 20కి డబుల్ 40, 20కి డబుల్ 40, 20కి స్క్వేర్ 400, 20 స్క్వేర్ అంటే 20 ఇంటూ 20 అంటే ఎంత వస్తుంది? 400. స్క్వేర్ చేసాక ఎన్ని డెసిమల్స్ పెట్టాలా? 2 డెసిమల్స్ అంటే 4 వస్తుంది. అంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే ఎంత పర్సెంట్? 44%. నెక్స్ట్ అమౌంట్ అంటే ఎంత పర్సెంట్? 144. ప్రిన్సిపల్ అంటే ఎంత పర్సెంట్? 100%. చెప్పినాం కదా, అన్ని పర్సంటేజెస్ ప్రిన్సిపల్లో కనుక్కుంటాం కాబట్టి ప్రిన్సిపల్ అంటే 100%. అమౌంట్ అంటే ప్రిన్సిపల్ ప్లస్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే 100 ప్లస్ 44 ఎంత? 144. నెక్స్ట్ ఇప్పుడు ఆర్ వాల్యూ 5, టైం పీరియడ్ 2 ఇయర్స్. షార్ట్ కట్ ఏమి? డబుల్ స్క్వేర్. ఆర్ వాల్యూ 5. ఈ షార్ట్ కట్ ఎప్పుడు వాడాలా? 2 ఇయర్స్ మాత్రమే. 5కి డబుల్ ఎంత? 10. 5కి స్క్వేర్ 25, 5 స్క్వేర్ అంటే 25. స్క్వేర్ చేసాక ఎన్ని డెసిమల్స్ పెట్టాలా? 2 డెసిమల్స్. 25కి 2 డెసిమల్స్ అంటే 0.25 అంటే ఎంత పర్సెంట్ వస్తుంది? 10.25%. నెక్స్ట్ ఆర్ వాల్యూ 10%, టైం పీరియడ్ 4 ఇయర్స్. ఇప్పుడు ఏం కనుక్కోవాలి మనం? కాంపౌండ్ ఇంట్రెస్ట్ కనుక్కోవాలి. కాంపౌండ్ ఇంట్రెస్ట్ పర్సెంటేజ్ ఎలా కనుక్కోవాలో చూడండి. 10%, 10%, 10%, 10%. ఎన్ని ఇయర్స్? 4 ఇయర్స్. 10 అంటే ఎంత వస్తుంది? 21. 10 అంటే ఎంత వస్తుంది? 21. ఆల్రెడీ చేసాం కదా. 10% 2 ఇయర్స్ అంటే ఎంత వస్తుంది మనకు? 21 వస్తుంది. ఎలా వస్తుంది? డబుల్ స్క్వేర్. 10 అంటే 10% 2 ఇయర్స్ అని. 2 ఇయర్స్ అంటే షార్ట్ కట్ ఉంటుంది కదా, డబుల్ స్క్వేర్ చేస్తే ఏమొస్తుంది? 21. 10 అంటే ఏమొస్తుంది? 21 వస్తుంది. 10 అంటే ఏమొస్తుంది? 21 వస్తుంది. నేను ఇంత ముందుగా ఏమని చెప్పినా, షార్ట్ కట్ ఎప్పుడు ఉంటుంది? 2 ఇయర్స్. 2 ఇయర్స్ ఉంటేనే షార్ట్ కట్ ఉంటుంది అని చెప్పిన. 2 ఇయర్స్ అని కాదు, 2% ఉంటే అప్పుడు కూడా షార్ట్ కట్ వాడచ్చు. ఇప్పుడు చూడండి 21, 21. షార్ట్ కట్ ఏమి? డబుల్ స్క్వేర్. షార్ట్ కట్ ఏమి? డబుల్ స్క్వేర్. ఇక్కడ 21, 21కి డబుల్ 42, 21కి స్క్వేర్ 441, 21కి డబుల్ 42, 21కి స్క్వేర్ 441. స్క్వేర్ చేసాక ఎన్ని డెసిమల్స్ పెట్టాలా? 2 డెసిమల్స్. స్క్వేర్ చేసాక ఎన్ని డెసిమల్స్? 2 డెసిమల్స్ అంటే ఎంత వస్తుంది? 46.41. కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే ఎంత పర్సెంట్? 46.41%. నెక్స్ట్ అమౌంట్ అంటే ఎంత పర్సెంట్? 146.41%. నెక్స్ట్ ఆర్ వాల్యూ 10%. ఇక్కడ నేను ప్రాబ్లమ్స్ చేయడం లేదు, ఓన్లీ కాంపౌండ్ ఇంట్రెస్ట్ పర్సంటేజ్ ఫాస్ట్గా ఎలా కనుక్కోవాలో చూస్తాను. ఇది కానీ తెలిసిందంటే ఇంకా ప్రాబ్లమ్స్ మనం ఈజీగా తక్కువ టైంలో చేసేయచ్చు. ఆర్ వాల్యూ 10%, టైం పీరియడ్ 3 ఇయర్స్. ఇప్పుడు ఏం కనుక్కోవాలి మనం? కాంపౌండ్ ఇంట్రెస్ట్ పర్సంటేజ్ కనుక్కోవాలి. ఎలా కనుక్కోవాలో చూడండి. 10%, 10%, 10%. ఇది మళ్ళీ చేద్దాం. ఇప్పుడు ఇంకో క్వశ్చన్ చూద్దాం. ఇంతవరకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎలా ఉంది? సేమ్ గానే ఉంది. అంటే ఫస్ట్ ఇయర్కి 10, సెకండ్ ఇయర్కి 10, థర్డ్ ఇయర్కి 10 ఆ టైప్లో ఉన్నాయి.
కొన్ని క్వశ్చన్స్లో ఎలా ఇస్తారంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఇయర్ బై ఇయర్ చేంజ్ అవుతూ ఉంటుంది. క్వశ్చన్లో ఎలా ఇస్తారు, ఫస్ట్ ఇయర్కి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10%, సెకండ్ ఇయర్కి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 20% అంటాడు. ప్రిన్సిపల్ వచ్చి 10,000 ఇస్తాడు. నన్ను ఏం ఫైండ్ అవుట్ చేయమంటాడు, కాంపౌండ్ ఇంట్రెస్ట్ అమౌంట్. ఇప్పుడు ఎలా కనుక్కోవాలో చూడండి. క్వశ్చన్స్ తక్కువ టైంలో చేయాలంటే ఫస్ట్ ఏం కనుక్కునేయాలి మనం, కాంపౌండ్ ఇంట్రెస్ట్ పర్సంటేజ్ కనుక్కోవాలి. కాంపౌండ్ ఇంట్రెస్ట్ పర్సంటేజ్ ఎలా కనుక్కోవాలో చూడండి. ఫస్ట్ ఇయర్కి ఎంత 10, సెకండ్ ఇయర్కి ఎంత 20. 2 years ఉన్నప్పుడు షార్ట్ కట్ ఏమని చెప్పిన, డబుల్ స్క్వేర్ అని చెప్పిన. ఈ డబుల్ స్క్వేర్ అప్లై చేయాలంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎలా ఉండాలా, సేమ్గా ఉండాలి. కానీ ఇక్కడ ఎలా ఉంది, డిఫరెంట్గా ఉంది. డిఫరెంట్గా ఉంటే షార్ట్ కట్ ఏమంటే ఏఎం. ఏఎం పిఎం అంటాం కదా, డిఫరెంట్గా ఉంటే షార్ట్ కట్ ఏమి ఏఎం. ఏఎం అంటే ఏ అంటే అడిషన్, ఎం అంటే మల్టిప్లికేషన్. చూడండి, ఫస్ట్ స్టెప్ ఏమి అడిషన్, సెకండ్ స్టెప్ వచ్చి మల్టిప్లికేషన్. అడిషన్ చేస్తే ఎంత 30, 10, 20 అడిషన్ చేస్తే 30. నెక్స్ట్ ఎం అంటే మల్టిప్లికేషన్. 10 into 20 ఎంత, 10 into 20 200. 10 into 20 ఎంత 200. ఫస్ట్ అడిషన్ 10, 20 యాడ్ చేస్తే 30. నెక్స్ట్ మల్టిప్లికేషన్ 10 into 20 ఎంత 200. మల్టిప్లికేషన్ చేసాక ఎన్ని డెసిమల్స్ పెట్టాలా, 2 డెసిమల్స్. కన్ఫ్యూజన్ ఏం లేదు. 10, 10 సేమ్ నెంబర్స్ ఉంటే డబుల్ స్క్వేర్, 10, 20 డిఫరెంట్ నెంబర్స్ ఉంటే షార్ట్ కట్ ఏమి ఏఎం. ఏ అంటే అడిషన్, ఎం అంటే మల్టిప్లికేషన్. మల్టిప్లికేషన్ చేసాక ఎన్ని డెసిమల్స్ పెట్టాలా, 2 డెసిమల్స్. అంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే ఎంత పర్సెంట్, 32%. చూడండి, కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే 32%. దేంతో కనుక్కోవాలా, ప్రిన్సిపల్. ప్రిన్సిపల్ ఎంత 10,000. పర్సంటేజ్ అంటే 2 zeros క్యాన్సర్. కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత వస్తుంది 3,200. అమౌంట్ అంటే 132%. ఇంట్రెస్ట్ 32% అంటే అమౌంట్ ఎంత అవుతుంది 132. 100కి యాడ్ చేయాలి, 100 + 32 132. పర్సంటేజ్ అంటే 2 zeros క్యాన్సర్. అంటే ఎంత వస్తుంది 13,200. ఇప్పుడు ఇచ్చారు 10, 10 అంటే ఏమొస్తుంది 21. 10, 10 అంటే ఏమొస్తుంది 21. ఎలా వస్తుంది, డబుల్ స్క్వేర్ ఆల్రెడీ చేసాం కదా. 10% 2 years. 10, 10 అంటే ఏమొస్తుంది 21 వస్తుంది. ఫస్ట్ 2 years కలిపి 10, 10 అంటే 21 వస్తుంది. ఇప్పుడు 10 ఉంది కదా, 10 అలానే రాసుకో. ఇక్కడ డిఫరెంట్ నెంబర్స్ కదా, షార్ట్ కట్ ఏమి ఏఎం. షార్ట్ కట్ ఏమి ఏఎం. ఏ అంటే అడిషన్. అడిషన్ అంటే 21 + 10. 21 + 10 అంటే 31. 21 + 10 అంటే 31. నెక్స్ట్ ఎం అంటే మల్టిప్లికేషన్. మల్టిప్లికేషన్ అంటే 21 into 10 అంటే 210. 210 మల్టిప్లికేషన్ చేశాక ఎన్ని డెసిమల్స్, 2 డెసిమల్స్. అంటే 33 పాయింట్ మల్టిప్లై చేస్తే 210 కదా, 2 డెసిమల్స్ అంటే 2.10. అంటే ఎంత వస్తుంది, కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే 33.1% వస్తుంది. సపోజ్ ప్రిన్సిపల్ వచ్చి 10,000 అనుకోండి. అన్ని పర్సంటేజెస్ దేంతో కనుక్కోవాలా, 10,000లో కనుక్కోవాలి. పర్సంటేజ్ అంటే 2 zeros క్యాన్సల్. 33100. పాయింట్ ఉంది కదా, పాయింట్. ఇలా మనం తక్కువ టైంలో చేసేయచ్చు, మనం ఫార్ములాస్ యూజ్ చేయకుండా. నెక్స్ట్ పర్సంటేజెస్ ఫాస్ట్గా ఎలా కనుక్కోవాలో చూద్దాం. ఇప్పుడు ఏం వాడతామంటే స్క్వేర్స్, క్యూబ్స్. స్క్వేర్స్, క్యూబ్స్. మనకు ఆల్రెడీ స్క్వేర్స్, క్యూబ్స్ తెలిసి ఉంటాయి. దాన్ని బేస్ చేసుకొని కాంపౌండ్ ఇంట్రెస్ట్ పర్సంటేజ్ ఫాస్ట్గా ఎలా కనుక్కోవచ్చో చూద్దాం. చూడండి, ఆర్ వాల్యూ 10%. టైం పీరియడ్ ఎంత 2 years. టైం పీరియడ్ ఎంత 2 years. చూడండి, ఆర్ వాల్యూ 10%. అంటే అమౌంట్ ఎంత వస్తుంది 110 కదా. పర్సంటేజ్ పక్కన పెట్టేసేయండి.
పర్సంటేజ్ అంటే 100కి యాడ్ చేయాలి. 100 ప్లస్ 10 110, 100 ప్లస్ 10 110. 2 ఇయర్స్ అంటే స్క్వేర్ చేయాలి. 2 ఇయర్స్ అంటే ఏం చేయాలా? స్క్వేర్. అంటే ఎంత వస్తుంది? 121. 11 స్క్వేర్ అంటే 121. ఒక జీరో కదా, స్క్వేర్ చేస్తే 2 డెసిమల్స్ వస్తాయి. షార్ట్ కట్ ఏమంటే స్క్వేర్ చేసి 2 డెసిమల్స్ పెట్టాలి. స్క్వేర్ చేసి ఎన్ని డెసిమల్స్ పెట్టాలా? 2 డెసిమల్స్. ఇది ఇప్పుడు 2 ఇయర్స్ అన్నప్పుడు చూడండి, ఆర్ వాల్యూ 10. 10 అంటే ఏమొస్తుంది? 110. 10 అంటే ఏమొస్తుంది? 110. ఎలా వస్తుంది? పర్సంటేజ్ అంటే 100కి యాడ్ చేయాలి. 100 ప్లస్ 10 110. 2 ఇయర్స్ అంటే స్క్వేర్ చేయాలి. 110 స్క్వేర్ అంటే ఎంత వస్తుంది? 12100. స్క్వేర్ అంటే ఎన్ని డెసిమల్స్ పెట్టాలని చెప్పిన? 2 డెసిమల్స్. అంటే 12100. 2 డెసిమల్స్ అంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే ఎంత పర్సెంట్? 121%. ఇదే క్వశ్చన్ ముందు చేశాం కదా, కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది? 121% వచ్చింది చూడండి. అంటే మనకు స్క్వేర్స్ క్యూబ్స్ తెలిసినా కూడా మనం ఈజీగా చేసుకోవచ్చు. 2 ఇయర్స్కి అయితే షార్ట్ కట్ ఏమంటే స్క్వేర్ చేయాలా, ఎన్ని డెసిమల్స్ పెట్టాలా? 2 డెసిమల్స్. నెక్స్ట్ 3 ఇయర్స్కి చూద్దాం. ఆర్ వాల్యూ 10%. టైం పీరియడ్ ఎంత? 3 ఇయర్స్. ఇప్పుడు ఏం కనుక్కోవాలంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ పర్సంటేజ్, అమౌంట్ పర్సంటేజ్. ఆర్ వాల్యూ 10% అంటే 110 వస్తుంది. 110 స్క్వేర్ అంటే 12,100. స్క్వేర్ చేశాక 2 డెసిమల్స్ పెట్టాలి. ఇది అమౌంట్ పర్సంటేజ్. ఇది వచ్చి అమౌంట్ పర్సంటేజ్. అదే కాంపౌండ్ ఇంట్రెస్ట్ పర్సంటేజ్ అంటే 100 తీసేయాలి. 121లో 100 తీసేస్తే 21. 121లో 100 తీసేస్తే ఎంత? 21. ప్రిన్సిపల్ అంటే 100% కదా. కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే అమౌంట్ మైనస్ ప్రిన్సిపల్. అంటే 121 మైనస్ 100 అంటే ఎంత వస్తుంది? 21 వస్తుంది. అన్ని పర్సంటేజెస్ దేంతో కనుక్కోవాలా? ప్రిన్సిపల్లో కనుక్కోవాలి. నెక్స్ట్ 3 ఇయర్స్కి చూడండి. 10 అంటే ఏమొస్తుంది? 110. పర్సంటేజ్ అంటే 100కి యాడ్ చేయాలి. 10 అంటే ఏమొస్తుంది? 110. 3 ఇయర్స్ కదా, క్యూబ్ చేయండి. 3 ఇయర్స్ కాబట్టి ఏం చేయాలి మనం? క్యూబ్ చేయాలి. 11 క్యూబ్ అందరికీ తెలుసు. 11 క్యూబ్ ఎంత? 1331. 11 క్యూబ్ ఎంత? 1331. ఇక్కడ ఒక జీరో ఉంది. క్యూబ్ చేస్తే ఎన్ని జీరోస్ వస్తాయి? 3 జీరోస్ వస్తాయి. 10 అంటే 110. క్యూబ్ చేస్తే ఎన్ని జీరోస్ వస్తాయి? 3 జీరోస్. ఇంత ముందుగా చూడండి, స్క్వేర్ చేసి ఎన్ని డెసిమల్స్ పెట్టినా? 2 డెసిమల్స్. ఇప్పుడు క్యూబ్ చేసిన తర్వాత ఎన్ని డెసిమల్స్ పెట్టాలంటే 4 డెసిమల్స్. గుర్తుపెట్టుకోండి ఇది. క్యూబ్ చేసిన తర్వాత ఎన్ని డెసిమల్స్ పెట్టుకోవాలా? 4 డెసిమల్స్. 133. క్యూబ్ చేసాక ఎన్ని డెసిమల్స్ పెట్టుకోవాలా? 4 డెసిమల్స్. అంటే అమౌంట్ అంటే ఎంత పర్సెంట్? అమౌంట్ అంటే 133.1%. నెక్స్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే ఎంత పర్సెంట్? 33.1%. కావాలంటే చూడండి, ఆల్రెడీ చేసాం కదా. 10% 3 ఇయర్స్. కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే ఎంత పర్సెంట్? 33.1%. ఇక్కడ కూడా ఎంత వచ్చింది? 33.1%. మీకు క్యూబ్స్ ఐడియా ఉంటే డైరెక్ట్గా క్వశ్చన్ చూస్తానే ఇలా రాసేయచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. Albert invested an amount of rupees 8,000 in a fixed deposit scheme for 2 years. చూడండి, ప్రిన్సిపల్ ఎంత? 8,000. టైం పీరియడ్ 2 ఇయర్స్. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? 5%. హౌ మచ్ అమౌంట్ విల్ ఆల్బర్ట్ గెట్ ఆన్ మెచ్యూరిటీ ఆన్ ఫిక్స్డ్ డిపాజిట్? అంటే ఇక్కడ ఏం కనుక్కోవాలి మనం? అమౌంట్ కనుక్కోవాలి. చూడండి, అమౌంట్ అంటే ఎంత పర్సెంటో కనుక్కునేది. అన్నిటికన్నా బెస్ట్ మెథడ్ నీకేం కావాలో ఆ పర్సెంటే రాసుకునేది. చూడండి, కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే ఎంత పర్సెంట్? డబుల్ స్క్వేర్ కదా. ఆర్ వాల్యూ ఎంత? 5. 2 ఇయర్స్ అంటే షార్ట్ కట్ ఏమి? డబుల్ స్క్వేర్.
5ని డబుల్ చేస్తే ఎంత 10, 5ని డబుల్ చేస్తే 10, 5ని స్క్వేర్ చేస్తే 25, స్క్వేర్ చేశాక 2 డెసిమల్స్ పెట్టాలి కదా, అంటే ఏమొస్తుంది 10.25. కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే ఎంత పర్సెంట్ 10.25. మళ్ళీ నీట్గా చెప్తాను చూడండి. షార్ట్ కట్ డబుల్ స్క్వేర్, ఆర్ వాల్యూ 5, 5కి డబుల్ 10, 5కి స్క్వేర్ 25, స్క్వేర్ చేశాక ఎన్ని డెసిమల్స్ 2 డెసిమల్స్. కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే ఎంత పర్సెంట్ 10.25. అదే అమౌంట్ అంటే ఎంత పర్సెంట్ 110.25. అమౌంట్ అంటే 100కి యాడ్ చేయాలి, 100 ప్లస్ 10.25 అంటే 110.25. అన్ని పర్సంటేజెస్ దేంతో కనుక్కోవాలా, ప్రిన్సిపల్ ఎంత 8,000. ఇలా చేసామంటే సింగిల్ స్టెప్లో అయిపోతుంది. నెక్స్ట్ చూడండి, ఇది ఎలా రాయొచ్చు 6.25. ఫాస్ట్గా ఎలా రాయాలో చూడండి. ఇక్కడ 0.25 ఉందా, 0.25 ఉంటే ఏమని బై 4 అని, 0.5 అంటే 1/2, 0.25 అంటే ఏమని 1/4, 0.25 అంటే 1/4. ఇక్కడ ఏం చేయాలంటే ఇంటూ 4 చేసి +1 చేయాలి, షార్ట్ కట్. 6 × 4 24, 24 + 1 ఎంత 25. సేమ్ అదే షార్ట్ కట్ ఇక్కడ వాడతాం. ఇక్కడ షార్ట్ కట్ ఏమంటే 0.25 ఉంటే బై 4 చేయాలా, ఇంటూ 4 చేసి +1 చేయాలి. ఇక్కడ చూడండి 0.25 ఉంది కదా, బై 4 ఇంటూ 4 చేసి +1 చేయాలి. 110 × 4 440, 440 + 1 441. పర్సంటేజ్ అంటే ఎన్ని జీరోస్ క్యాన్సల్ 2 జీరోస్. 80 ఉంది కదా, 80 4 20s మల్టిప్లై చేయండి 0 2 8 8 అంటే ఆన్సర్ ఎంత 8820 రూపీస్. లేదు కదా, కాబట్టి ఆన్సర్ ఏమి నన్ ఆఫ్ దిస్. నేను ఉండే వాటిలో బెస్ట్ మెథడ్ ఏమని చెప్పినా పర్సంటేజెస్ యూజ్ చేసేది బెస్ట్ మెథడ్ అని చెప్పినాం కాబట్టి నేను ఈ బెస్ట్ మెథడ్ ద్వారా చేశాను ఈ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్, వాట్ విల్ బి కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే ఏం కనుక్కోవాలి మనం, కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఇది పర్సంటేజెస్ ప్రకారం చేయాలంటే ఇబ్బంది అయిపోతుంది, ఎందుకంటే ఇక్కడ ఆర్ వాల్యూ ఎంత ఉంది 12 ఉంది, రౌండ్ ఫిగర్ లేదు కదా. రౌండ్ ఫిగర్ ఉంటే ఈజీగా చెప్పచ్చు, కాబట్టి పర్సంటేజెస్ చేసేది టైం వేస్ట్ అయిపోతుంది, ఎందుకంటే ఆర్ వాల్యూ రౌండ్ ఫిగర్ లేదు కాబట్టి. అది కాకుండా టైం పీరియడ్ ఎంత ఉంది 3 ఇయర్స్ ఉంది, 2 ఇయర్స్ ఉంటే డబుల్ స్క్వేర్ చేసేయచ్చు, 3 ఇయర్స్ ఉంటే టైం వేస్ట్ అయిపోతుంది కదా. కాబట్టి కాంపౌండ్ ఇంట్రెస్ట్ కనుక్కునే దానికి బెస్ట్ మెథడ్ చెప్పినాం కదా, ఏమని చెప్పినా ప్రిన్సిపల్ ఎంత 25,000, టైం పీరియడ్ 3 ఇయర్స్, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 12%. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్. ఫస్ట్ ప్రిన్సిపల్ మీద ఎంత వస్తుందో చూద్దాం ఇంట్రెస్ట్. ఇక్కడ మనం ఏ మెథడ్ వాడతాము అంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ కనుక్కునేదానికి బెస్ట్ మెథడ్ ఇదే అని చెప్పినాం కదా, ఈ మెథడ్ వాడతాము. ఇప్పుడు చూద్దాం. ఇంట్రెస్ట్ ఎంత 12%, 12% ఆఫ్ 25,000 అంటే ఎంత వస్తుంది, పర్సంటేజ్ అంటే ఎన్ని జీరోస్ క్యాన్సల్ 2 జీరోస్, 0 12 5 60, 12 2 24, ఎంత వస్తుంది 3,000. ఫస్ట్ ఇయర్కి ప్రిన్సిపల్ మీద ఎంత ఇంట్రెస్ట్ ఎంత వస్తుంది 3,000, సెకండ్ ఇయర్ కూడా ఎంత వస్తుంది 3,000, థర్డ్ ఇయర్ కూడా ఎంత వస్తుంది 3,000 వస్తుంది. నెక్స్ట్ ఇంట్రెస్ట్ కూడా ఇంట్రెస్ట్ వేసిస్తాం కదా, ఇక్కడ ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది 3,000, దానికి ఇంట్రెస్ట్ ఎంత 12%, 12% ఆఫ్ 3,000, పర్సంటేజ్ అంటే 2 జీరోస్ క్యాన్సల్, 12 × 30 360. ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్ ఎంత 3,000, దాని మీద ఇంట్రెస్ట్ ఎంత వస్తుంది 360 వస్తుంది. అది సెకండ్ ఇయర్కి. థర్డ్ ఇయర్కి చూడండి, థర్డ్ ఇయర్కి కూడా ఎంత వస్తుంది 360 వస్తుంది. ఫస్ట్ ఇయర్కి అయిపోయింది. ఇప్పుడు సెకండ్ ఇయర్కి కూడా సెకండ్ ఇయర్లో వచ్చిన ఇంట్రెస్ట్కి ఇంట్రెస్ట్ వేసి మనం థర్డ్ ఇయర్లో ఇస్తాం. సెకండ్ ఇయర్లో ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది 3,000, దీనికి ఎంత వస్తుంది 360 రూపీస్ వస్తుంది. నెక్స్ట్ ఈ 360 కూడా ఇంట్రెస్ట్ వేసి ఇస్తాం కదా, ఇంట్రెస్ట్ ఎంత 12%,
ఇంట్రెస్ట్ ఎంత 360 మల్టిప్లై చేయండి 0 12 6 72 12 3 36 36 ఒక 7 43 నేనేమని చెప్పిన పర్సంటేజ్ అంటే ఎన్ని డెసిమల్స్ 2 డెసిమల్స్ అంటే ఎంత వస్తుంది 43.2 ఇంత ఆలోచించబాకండి ఫస్ట్ 12% కనుక్కుంటే ఎంత వచ్చింది 3000 3 టైమ్స్ రాసేయండి నెక్స్ట్ 360 వస్తుంది ఇది కూడా 3 టైమ్స్ రాసేయండి లాస్ట్లో వచ్చింది 43.2 ఇక్కడ రాసేస్తే సరిపోతుంది ఇప్పుడు యాడ్ చేయండి అంతా యాడ్ చేయాల్సిన పని లేదు డైరెక్ట్గానే ఆన్సర్ చెప్పచ్చు 3000 3 టైమ్స్ అంటే 9000 360 3 టైమ్స్ 360 3 టైమ్స్ అంటే ఎంత 1080 1080 నెక్స్ట్ 43.2 2 3 12 1 10 అంటే ఏమొస్తుంది 1023 10123.20 మీరు ఎంత చేయకుండా డైరెక్ట్గా ఎలా రాసేయచ్చు 3000 3 టైమ్స్ వస్తుంది నెక్స్ట్ 360 ఎన్ని టైమ్స్ వస్తుంది 3 టైమ్స్ వస్తుంది నెక్స్ట్ ఈ 43.2 ఎన్ని టైమ్స్ వస్తుంది 1 టైం వస్తుంది డైరెక్ట్గా ఎలా రాసేస్తే తక్కువ టైంలో అయిపోతుంది ఇలా ఏం ఇంచు బై ఇంచు రాయాల్సిన అవసరం లేదు ఫస్ట్ ప్రిన్సిపల్ మీద ఇంట్రెస్ట్ 3000 3 ఇయర్స్ కాబట్టి 3 టైమ్స్ వస్తుంది ఈ 3000కి ఇంట్రెస్ట్ 360 రూపీస్ ఇది కూడా 3 టైమ్స్ వస్తుంది నెక్స్ట్ ఈ 360కి ఇంట్రెస్ట్ 43.2 ఇది 1 టైం వస్తుంది ఇలా చేసుకుంటే తక్కువ టైంలో అయిపోతుంది నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆన్ రూపీస్ 20,480 అంటే ప్రిన్సిపల్ ఎంత 20,480 6 ఇక్కడ చూడండి ఆర్ వాల్యూ ఎంత ఇచ్చాడు 6 1/4 అంటే 0.25 ఆర్ వాల్యూ ఎంత 6.25% పర్ యానం దీన్ని ఏమని రాయొచ్చు అంటే ఫ్రాక్షన్ వాల్యూస్లో 1/16 అని రాయొచ్చు నేను ఆల్రెడీ చెప్పాను 1/8 అంటే 12.5 1/16 అంటే ఎంత 6.25 ఇలా ఫ్రాక్షన్ వాల్యూస్ నేర్చుకుంటే క్వశ్చన్స్ ఈజీ అయిపోతాయి టైం పీరియడ్ ఎంత 2 ఇయర్స్ 73 డేస్ ఇలా డేస్ ఉంటే ప్రాబ్లం కదా దీన్ని కూడా ఇయర్స్లోకి మారద్దు చూడండి డేస్ని ఇయర్స్లోకి మార్చాలంటే ఏం చేయాలా డివైడెడ్ బై 365 1 ఇయర్ అంటే 365 డేస్ ఉంటాయి కాబట్టి డేస్ని ఇయర్స్లోకి మార్చాలంటే ఏం చేయాలి మనం డివైడెడ్ బై 365 73 డేస్ అంటే 73 డివైడెడ్ బై 365 73 వన్స్ 73 ఫైవ్స్ అంటే ఏమని రాయొచ్చు 2 1/5 ఇయర్స్ 73 వన్స్ 73 ఫైవ్స్ అంటే ఏమొస్తుంది 2 1/5 ఇయర్స్ ఇప్పుడు క్వశ్చన్ చేద్దాం ఇలా ఉన్నప్పుడు టైం పీరియడ్ కరెక్ట్గా లేనప్పుడు కరెక్ట్గా అంటే 2 ఇయర్స్ 3 ఇయర్స్ అలా ఉంటే కరెక్ట్గా ఉన్నట్టు కానీ ఇక్కడ టైం పీరియడ్ ఎంత ఉంది 2 1/5 ఉంది ఇలా ఉన్నప్పుడు మన మెథడ్స్ అన్నీ పనికిరావు అప్పుడు ఏం చేయాలి మనం జనరల్లోనే చేసుకో అమౌంట్ ఈ ఫార్ములా ఏమి P ఇంటూ 1 ప్లస్ R% హోల్ పవర్ n కానీ n ఇలా ఫ్రాక్షన్స్లో ఉంది కాబట్టి ఇబ్బంది అయిపోతుంది కాబట్టి ఇప్పుడు చూడండి ఎలా రాయాలో చూడండి ప్రిన్సిపల్ ఎంత 20,480 1 ప్లస్ R% అంటే ఏముంది రాయొచ్చు 1/60 ఇది ఫస్ట్ ఇయర్ నెక్స్ట్ ఇది 1/60 ఇది సెకండ్ ఇయర్ నెక్స్ట్ 1/5 ఆఫ్ ద ఇయర్ ఉంది కదా దానికి ఎంత వస్తుంది 1/60 ఇలా వస్తుంది ఎందుకు వస్తుందో చెప్తా ఇక్కడ చూడండి టైం పీరియడ్ ఏమన్నారు 2 ఇయర్స్ 73 డేస్ ఇది ఫస్ట్ ఇయర్కి ఇది సెకండ్ ఇయర్కి నెక్స్ట్ ఇది 1/5 ఆఫ్ ద ఇయర్
1/5 ఆఫ్ ది ఇయర్ అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా ఏమవుతుంది బై 5 అయిపోతుంది. చూడండి 1 ఇయర్కి 10% అంటే హాఫ్ ఇయర్కి ఎంత 5% అంటే బై 2 చేస్తాం కదా. సేమ్ అదే టైప్లో 1 ఇయర్కి 1/16, కానీ ఇక్కడ 1/5 ఆఫ్ ద ఇయర్ కాబట్టి ఆర్ వాల్యూ ఏమైపోతుంది బై 5 అయిపోతుంది. ఆర్ అంటే 1/16 కదా, 1 ఇయర్కి 1/16, 1/5 ఆఫ్ ద ఇయర్ అంటే బై 5 అయిపోతుంది. ఇప్పుడు క్యాలిక్యులేషన్ చేస్తే అయిపోతుంది 20,480 ఇంటూ 17/16, 16 + 1 17, 17/16, 17/16 ఇంటూ 81/80, 16 ఇంటూ 5 80, 80 + 1 81, 81/80. నెక్స్ట్ క్యాలిక్యులేషన్ చేయండి. 0 0 క్యాన్సిల్, 8 8 2 16, 44, 8 5 40, 8 6, 16 ఇంటూ 16 256, 256 256 క్యాన్సిల్. ఇక్కడ చూడండి క్యాలిక్యులేషన్ చేయబాకండి, ఇబ్బంది ఏం లేదు. 7 ఇంటూ 7 49, లాస్ట్లో 1 ఉంది. 7 ఇంటూ 7 49 అంటే లాస్ట్లో 9 వస్తుంది. 1 ఇంటూ 9 9 అంటే ఆన్సర్ దేంతో ఎండ్ అవ్వగల, కానీ ఇక్కడ అడిగింది కాంపౌండ్ ఇంట్రెస్ట్ కదా, చేద్దాం. ఇక్కడ మనం కనుక్కునేది అమౌంట్. 17 స్క్వేర్ ఎంత 289, 289 ఇంటూ 81, 9 289, 8 9 72, 8 8 64, 64 ఒక 7 71, 16 ఒక 7 23, 23,409 అంటే అమౌంట్ ఎంత వచ్చింది 23,409. కానీ క్వశ్చన్లో మనం ఏం కనుక్కోవాలా, కాంపౌండ్ ఇంట్రెస్ట్. కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే అమౌంట్ మైనస్ ప్రిన్సిపల్. 23,409లో ప్రిన్సిపల్ తీసేయండి, 20 9 2, 10లో 8 పోతే 2, 13లో 4 పోతే 9 అంటే ఎంత వస్తుంది 2929. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్, ఫస్ట్ ఆప్షన్. లాస్ట్ నెంబర్ 9 ఉంటుంది కాబట్టి దాన్ని బట్టి కూడా చెప్పేయచ్చు. ఆన్సర్ ఏ ఆప్షన్, ఫస్ట్ ఆప్షన్. ఫస్ట్ ఇక్కడ అమౌంట్ కనుక్కున్నా, నెక్స్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎలా కనుక్కుంటామంటే అమౌంట్ మైనస్ ప్రిన్సిపల్. నెక్స్ట్ ఏ మ్యాన్ సేవ్స్ 200 అట్ ద ఎండ్ ఆఫ్ ఈచ్ ఇయర్ అంటే ప్రతి ఇయర్కి అతను ఎంత సేవ్ చేస్తాడు, 200 రూపీస్ సేవ్ చేస్తాడు. సేవ్ చేసిందంతా కాంపౌండ్ ఇంట్రెస్ట్కి ఇస్తా ఉన్నాడు. లెండ్ అంటే ఇవ్వడం. ఎంత పర్సెంట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 5%. హౌ మచ్ విల్ ఇట్ బికమ్, విల్ ఇట్ బికమ్ అంటే ఏం కనుక్కోవాలి మనం, అమౌంట్ కనుక్కోవాలి. అట్ ద ఎండ్ ఆఫ్ 3 years, అట్ ద ఎండ్ ఆఫ్ 3 years. ఇక్కడ చూడండి సింగిల్ స్టెప్లో చేద్దాం. అమౌంట్ ఈ ఫార్ములా ఏమి, P ఇంటూ 1 + R/100 హోల్ పవర్ n. ఇంకొక విధంగా ఏమని చెప్పొచ్చు, P ఇంటూ 1 + R% హోల్ పవర్ n. చూడండి ఫస్ట్ ఇయర్లో సేవ్ చేసిన 200కి టైం పీరియడ్ ఎంత 3 years. ప్రతి ఇయర్కి 200 సేవ్ చేస్తాను. ఫస్ట్ ఇయర్లో 200 సేవ్ చేశాడు కదా, దానికి టైం పీరియడ్ ఎంత 3 years. సెకండ్ ఇయర్లో కూడా 200 సేవ్ చేశాడు కదా, దానికి టైం పీరియడ్ ఎంత 2 years. థర్డ్ ఇయర్లో కూడా 200 సేవ్ చేశాడు కదా, దానికి టైం పీరియడ్ ఎంత 1 year. చూడండి పవర్ n కదా, n అంటే టైం పీరియడ్. ఇది ఎలా రాశాను ఇంకోసారి చెప్తాను. అమౌంట్ ఈ ఫార్ములా P ఇంటూ 1 + R% హోల్ పవర్ n. ఫస్ట్ ఇయర్లో 100 రూపీస్ సేవ్ చేశాడు, దానికి టైం పీరియడ్ ఎంత 3 years. సెకండ్ ఇయర్లో 100 రూపీస్ సేవ్ చేశాడు, దానికి టైం పీరియడ్ ఎంత 2 years. థర్డ్ ఇయర్లో 100 రూపీస్ సేవ్ చేశాడు, దానికి టైం పీరియడ్ ఎంత 1 year. ఆర్ వాల్యూ ఎంత 5%. 5% అంటే ఏమని రాయొచ్చు 1/20. 5% అంటే ఏమని రాయొచ్చు 1/20 రాయండి. ప్రిన్సిపల్ ఎంత 200. 1 + R% అంటే 1 + 5%. 5% అంటే 1/20. 1/20 అంటే ఏమని రాయొచ్చు 21/20. 1 + R% అంటే ఏమొస్తుంది 21/20, 21/20 క్యూబ్.
21/20 స్క్వేర్ 1 + r% అంటే ఎంత వస్తుంది? 21/20 వస్తుంది. ఇప్పుడు కామన్ తీసేయండి. 200 ఇంటూ అన్నిట్లో ఏముంది? 21/20 ఉంది. కామన్ తీసేయండి. ఇక్కడ క్యూబ్లో ఒకటి కామన్ తీసేస్తే ఇంకేముంటుంది? స్క్వేర్ ఉంటుంది. 21 స్క్వేర్ అంటే 441 స్క్వేర్ ఉంటుంది కదా. 20 స్క్వేర్ అంటే 400. ఇక్కడ స్క్వేర్ అంటే 2 ఉన్నాయి, ఒకటి కామన్ తీసాను అంటే ఇంకేముంటుంది? 21 ఉంటుంది, 20 ఉంటుంది. ఇక్కడ 21/20 ఉంది, ఆల్రెడీ కామన్ తీసేసారు అంటే ఎంత ఉంటుంది? 1. క్యాలిక్యులేషన్ చేస్తే అయిపోతుంది. క్యాలిక్యులేషన్ చేద్దాం. 200 ఇంటూ 21/20 200 ఇంటూ 21/20 ఎల్సిఎం అని కాదు, 400 తీసుకోండి. 400 ఇక్కడ 400 తీసుకున్నాం కాబట్టి ఇక్కడ ఏముంది? 441 ఇక్కడ 20 ఉంది. మనం ఏం తీసుకున్నాం? 400 తీసుకున్నాం. 20 ఇంటూ 20 400. 21 ఇంటూ 20 ఎంత? 420 ప్లస్ ఇక్కడ 1 ఎల్సిఎం 400 తీసుకున్నాం కదా. 400 ఇంటూ 1 ఎంత? 400. నెక్స్ట్ 200 1s 200 2s 21/40 ఇంటూ 12 అడిషన్ చేస్తే ఎంత వస్తుంది? 1261 వస్తుంది. నెక్స్ట్ మల్టిప్లికేషన్ చేయండి. 1261 ఇంటూ 21 చేస్తే ఎంత వస్తుంది? 26481 డివైడెడ్ బై 40 వస్తుంది. 4 10s 4 6 24 అంటే ఆన్సర్ దేంతో స్టార్ట్ అవుతుంది? 6తో స్టార్ట్ అవుతుంది. 6తో స్టార్ట్ అయ్యేడు 2 ఉన్నాయా చూద్దాం. 4 6 24 4 6 24 4 2s 8 4 zeros 4 5s 4 2s 8 నెక్స్ట్ 4 zeros 10 వస్తుంది కదా. 10 వస్తుందంటే 4 2s 8 4 5s అంటే 6620/10 కదా. అంటే ఏమొస్తుంది? 66.02 వస్తుంది. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? డి. ఆన్సర్ ఏ ఆప్షన్? డి. నెక్స్ట్ క్వశ్చన్. శామ్ ఇన్వెస్టెడ్ ₹15,000 అంటే ప్రిన్సిపల్ ఎంత? 15,000. టైం పీరియడ్ 1 year. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10%. ఇఫ్ ఇంట్రెస్ట్ ఈజ్ కాంపౌండెడ్ హాఫ్ ఇయర్లీ అన్నారు. ఇక్కడ ఇంట్రెస్ట్ ఈజ్ కాంపౌండెడ్ హాఫ్ ఇయర్లీ అన్నారు. ద అమౌంట్ రిసీవ్డ్ బై శామ్ అట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్. ఇక్కడ చూడండి. అమౌంట్ ఈ ఫార్ములా ఏమంటే P ఇంటూ 1 + R% హోల్ పవర్ n. ఇక్కడ హాఫ్ ఇయర్లీ అంటే R వచ్చి హాఫ్ అవుతుంది, టైం పీరియడ్ ఏమవుతుంది? డబుల్ అవుతుంది. హాఫ్ ఇయర్లీ అంటే మాత్రమే. చూడండి R వాల్యూ ఎంత? 10%. 10లో హాఫ్ ఎంత? 5. ఇప్పుడు R వాల్యూ ఎంత? 5. 1 yearకి 10% అంటే హాఫ్ ఇయర్కి ఎంత? 5%. నెక్స్ట్ 1 year అంటే ఎన్ని హాఫ్ ఇయర్స్ ఉంటాయి? 2 హాఫ్ ఇయర్స్ ఉంటాయి. అంటే టైం పీరియడ్ ఎంత? 2 సైకిల్స్ అనుకో. 2 ఎందుకు వచ్చిందంటే టైం పీరియడ్ 1 year అని ఇచ్చాడు, ఇక్కడ హాఫ్ ఇయర్లీ అన్నాడు. 1 year అంటే ఎన్ని హాఫ్ ఇయర్స్ ఉంటాయి? 2 హాఫ్ ఇయర్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు ఎన్ వాల్యూ ఎంత? 2 సబ్స్టిట్యూట్ చేస్తే అయిపోతుంది. ఇక్కడ ఏమన్నాడు? అమౌంట్ అడిగాడు. ప్రిన్సిపల్ ఎంత? 15,000. 1 + R% అంటే 5%. 5% ఏమని రాయొచ్చు మనం? 1/20 అని రాయొచ్చు. ఎలా చెప్పాలంటే 100 రావాలి. 5ని ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తే 100 వస్తుంది? 20. n అంటే ఏమొస్తుంది? 2 వస్తుంది. టైం పీరియడ్ 1 year. 1 year అంటే ఎన్ని హాఫ్ ఇయర్స్ ఉంటాయి? 2 హాఫ్ ఇయర్స్.
15,000 into 21/20 into 21/20. 21/20. 1 plus 1/20 అంటే 21/20. 21 into 21 అంటే ఏమని రాయొచ్చు? 441. 21 స్క్వేర్ అంటే ఎంత? 441. 20 స్క్వేర్ అంటే 400. 2 zeros 2 zeros క్యాన్సిల్. మల్టిప్లై చేయండి. 0, 15 ones 15, 15 4 60, 61, 15 4 60, 66/4. క్యాలిక్యులేషన్ చేయండి. 16 4s 64, 21, 4 5s 20, 15, 4 3s 12. అంటే ఆన్సర్ దేంతో స్టార్ట్ అవుతుంది? 1653తో స్టార్ట్ అవుతుంది. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? సెకండ్ ఆప్షన్. నెక్స్ట్, ఏ బ్యాంక్ ఆఫర్స్ 5% కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఇది పర్ యానం, అంటే 1 yearకి ఎంత పర్సెంట్? 5%. ఇక్కడ ఏమన్నారు? హాఫ్ ఇయర్లీ బేసిస్, అంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ హాఫ్ ఇయర్లీ. ఏ కస్టమర్ డిపాజిట్స్ 1600 ఈచ్. ప్రతిసారి ఎంత డిపాజిట్ చేస్తాడు కస్టమర్? 1600 డిపాజిట్ చేస్తాడు. ప్రతిసారి ఎంత డిపాజిట్ చేశాడు? 1600. ఫస్ట్ డిపాజిట్ ఎప్పుడు చేశాడు? 1st Januaryలో చేశాడు. జనవరిలో 1600 చేశాడు. మళ్ళీ ఎప్పుడు చేశాడు? జూలైలో చేశాడు. టైం పీరియడ్ ఎంత? 1 year అన్నారు. అట్ ద ఎండ్ ఆఫ్ ది ఇయర్ అంటే 1 year. చూడండి, ఫస్ట్ డిపాజిట్ ఎప్పుడు చేశాడు? జనవరిలో. ఎంత డిపాజిట్ చేశాడు? 1600. 1 yearకి ఎంత పర్సెంట్? 5%. హాఫ్ ఇయర్కి ఎంత పర్సెంట్? 2.5%. హాఫ్ ఇయర్కి ఎంత పర్సెంట్? 2.5%. ఇది ఫస్ట్ డిపాజిట్. సెకండ్ డిపాజిట్ ఎప్పుడు చేశాడు? 1st July. జూలై టు డిసెంబర్ అంటే ఎన్ని మంత్స్? 6 months. జూలైలో కూడా ఎంత డిపాజిట్ చేశాడు? 1600 డిపాజిట్ చేశాడు. ఇక్కడ ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు? అట్ ద ఎండ్ ఆఫ్ ది ఇయర్ అమౌంట్ హీ వుడ్ హ్యావ్ గెయిన్డ్ బై వే ఆఫ్ ఇంట్రెస్ట్. అంటే ఏం కనుక్కోవాలి మనం? ఇంట్రెస్ట్ కనుక్కోవాలి. ఇక్కడ ఏం కనుక్కోవాలంటే ఇంట్రెస్ట్ కనుక్కోవాలి. జనవరిలో 1600 డిపాజిట్ చేస్తాడు. అంటే టైం పీరియడ్ 1 year వస్తుంది. హాఫ్ ఇయర్లీ కాబట్టి హాఫ్ ఇయర్కి ఎంత పర్సెంట్? 2.5. హాఫ్ ఇయర్కి 2.5. మళ్ళీ జూలైలో 1600 డిపాజిట్ చేస్తాడు. జూలై టు డిసెంబర్ అంటే హాఫ్ ఇయర్. 1 yearకి 5% అంటే హాఫ్ ఇయర్కి 2.5%. ఇక్కడ ఏం కనుక్కోమన్నాడు? ఇంట్రెస్ట్ కనుక్కోమన్నాడు. చూడండి, షార్ట్ కట్ ఉంది కదా. 2 నెంబర్స్ ఉంటే, సేమ్ నెంబర్స్ ఉంటే షార్ట్ కట్ ఏమి? డబుల్ స్క్వేర్. 2.5కి డబుల్ 5, 2.5కి డబుల్ 5, 2.5కి స్క్వేర్. 2.5కి స్క్వేర్ అంటే ఎంత వస్తుంది? 6.25. స్క్వేర్ చేసాక ఎన్ని డెసిమల్స్ పెట్టాలా? 2 డెసిమల్స్. 6.25కి 2 డెసిమల్స్ అంటే ఏమొస్తుంది? 0.0625. 0.0625. ఇక్కడ వచ్చిన ఇంట్రెస్ట్. మళ్ళీ ఇక్కడ ఇంట్రెస్ట్ ఎంత వస్తుంది? 2.5. ఇంట్రెస్ట్ ఎంత వస్తుంది? 2.5. అంటే టోటల్ ఇంట్రెస్ట్ ఎంత? ఇక్కడ వరకు ఇంట్రెస్ట్ ఇది. ఇక్కడ వచ్చిన ఇంట్రెస్ట్ 2.5. టోటల్ ఇంట్రెస్ట్ ఎంత వస్తుంది? 7.5625. అన్ని పర్సంటేజెస్ దేంతో కనుక్కోవాలా? ప్రిన్సిపల్. క్యాలిక్యులేషన్ చేద్దాం. 7.5625 పర్సంటేజ్ ఆఫ్ 1600. అన్ని పర్సంటేజెస్ ప్రిన్సిపల్లో కనుక్కోవాలి. పర్సంటేజ్ అంటే ఎన్ని జీరోస్ క్యాన్సల్? 2 zeros. జస్ట్ మల్టిప్లికేషన్ చేయండి. 16 డబుల్ తెలుసు కదా. 16 5s 80, 16 2s 32, 32 ఒక 8 44, 16 6 96, 96 ఒక 4 100 అంటే 10, 16 5s 80, 80 ఒక 10 99, 16 7s 112, 112 ఒక 9 121. ఇక్కడ చూడండి, ఎన్ని డెసిమల్స్ ఉన్నాయి? 4 డెసిమల్స్. 121కి 4 డెసిమల్స్ అంటే 121 వస్తుంది.
అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? సెకండ్ ఆప్షన్. నేను చేసేది ప్రతిదీ బెస్ట్ మెథడే, ఇలా చేస్తే తక్కువ టైంలో అయిపోతుంది. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆన్, చూడండి ప్రిన్సిపల్ ఎంత అని ఇచ్చాడు 5000, ఇక్కడ ఏం కనుక్కోమన్నాడు? డిఫరెన్స్ కనుక్కోమన్నాడు. దేనికి? కాంపౌండ్ ఇంట్రెస్ట్కి. అంటే ఫస్ట్ ఇయర్లీ, హాఫ్ ఇయర్లీ. హెచ్ఓ అంటే హాఫ్ ఇయర్లీ, ఇయర్లీ, హాఫ్ ఇయర్లీ కాంపౌండ్ ఇంట్రెస్ట్కి డిఫరెన్స్ కనుక్కోమన్నాడు. షార్ట్ కట్ ఏమంటే పర్సంటేజెస్ రాసుకునేది. ఇయర్లీకి ఎంత పర్సంటేజ్, హాఫ్ ఇయర్లీకి ఎంత పర్సంటేజ్ రాసుకొని డిఫరెన్స్ కనుక్కునేస్తే అయిపోతుంది. అన్ని పర్సంటేజెస్ దేంతో కనుక్కోవాలా? ప్రిన్సిపల్లో కనుక్కోవాలి. టైం పీరియడ్ ఎంత? 1.5 ఇయర్. 1.5 ఇయర్ అంటే ఎన్ని 6 మంత్స్ వస్తాయి? 3 6 మంత్స్ వస్తాయి. 1.5 ఇయర్ అంటే ఎన్ని 6 మంత్స్ వస్తాయి? 3 6 మంత్స్ వస్తాయి. చూడండి 1 ఇయర్ అంటే ఎంత పర్సెంట్? 4%. హాఫ్ ఇయర్ అంటే ఎంత పర్సెంట్? 2%. 2%. 2%. ఇది హాఫ్ ఇయర్లీ, ఇది హాఫ్ ఇయర్. నెక్స్ట్ 2 అంటే ఏమొస్తుంది మనకు? 2 అంటే ఏమొస్తుందంటే డబుల్ స్క్వేర్ కదా, 2కి డబుల్ 4, 2కి స్క్వేర్ 4, స్క్వేర్ చేసాక ఎన్ని డెసిమల్స్? 2 డెసిమల్స్. మళ్ళీ ఇక్కడ 2 ఉంటుంది కదా, 2. షార్ట్ కట్ ఏమి? ఏఎం. షార్ట్ కట్ వచ్చి ఏఎం. ఏ అంటే అడిషన్, ఎం అంటే మల్టిప్లికేషన్. 4.04 2 అడిషన్ చేస్తే ఎంత? 6.04. నెక్స్ట్ మల్టిప్లికేషన్. మల్టిప్లికేషన్ చేస్తే ఎంత వస్తుంది? 8.08. మల్టిప్లికేషన్ చేశాక 2 డెసిమల్స్ పెట్టాలి కదా, అంటే 0.0808. సింపుల్గా చెప్తాను చూడండి. 2 అంటే ఏమొస్తుంది? డబుల్ స్క్వేర్ కదా, 4.04 వస్తుంది. 4.04 ఒక 2. షార్ట్ కట్ ఏమి? ఏఎం. అడిషన్ చేస్తే 6.04, మల్టిప్లికేషన్ చేస్తే 8.08 వస్తుంది. మల్టిప్లికేషన్ చేశాక 2 డెసిమల్స్ పెట్టాలి కదా, అంటే ఎంత వస్తుంది? 0.0808 వస్తుంది. కాంపౌండ్ ఇంట్రెస్ట్ హాఫ్ ఇయర్లీ అంటే ఎంత పర్సెంట్ వస్తుంది? 6.1208% వస్తుంది. హాఫ్ ఇయర్లీ అంటే ఎంత పర్సెంట్ వస్తుంది? 6.1208. అడిషన్ చేయండి, 6.1208% వస్తుంది. నెక్స్ట్ ఇయర్లీ చూద్దాం. ఇప్పుడు ఏం చూద్దాం? ఇయర్లీ. ఇయర్లీ అంటే ఇయర్కి రాయాలి. చూడండి 1 ఇయర్కి ఎంత పర్సెంట్? 4%. కానీ ఇక్కడ టైం పీరియడ్ ఎంత ఉంది? 1.5 ఇయరే ఉంది. ఇది 1 ఇయర్కి. నెక్స్ట్ హాఫ్ ఇయరే కదా ఉండేది, హాఫ్ ఇయర్కి ఎంత పర్సెంట్? 2%. షార్ట్ కట్ ఏమి? ఏఎం. అడిషన్ మల్టిప్లికేషన్. ఏఎం. అడిషన్ చేస్తే ఎంత వస్తుంది? 6. 4 2 అడిషన్ చేస్తే 6. నెక్స్ట్ మల్టిప్లికేషన్ చేస్తే 8. మల్టిప్లికేషన్ చేసాక ఎన్ని డెసిమల్స్? 2 డెసిమల్స్. మల్టిప్లికేషన్ చేసాక ఎన్ని డెసిమల్స్? 2 డెసిమల్స్. అంటే ఎంత వస్తుంది? 6.08. కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇయర్లీ అంటే 1 ఇయర్కి 4%, నెక్స్ట్ 2% హాఫ్ ఇయర్కి చేస్తే ఎంత వస్తుంది? 6.08. 6.08. ఇప్పుడు ఏం కనుక్కోమన్నాడు వాడు? డిఫరెన్స్ కనుక్కో. ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత వస్తుంది? 0.0408% వస్తుంది. అన్ని పర్సంటేజెస్ దేంతో కనుక్కోవాలా? ప్రిన్సిపల్లో కనుక్కోవాలి. ప్రిన్సిపల్ ఎంత? 5000. పర్సంటేజ్ అంటే ఎన్ని జీరోస్ క్యాన్సిల్? 2 జీరోస్. మల్టిప్లై చేయండి. 0 5 into 8 40, 4 5 4s 20. ఇక్కడ ఎన్ని డెసిమల్స్? 4 డెసిమల్స్. 4 డెసిమల్స్ అంటే ఎంత వస్తుంది? 2.04. 4 డెసిమల్స్ అంటే ఎంత వస్తుంది? 2.04. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ ఫైండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆన్ 15,625. ప్రిన్సిపల్ ఎంత? 15,625. టైం పీరియడ్ ఎంత? 9 months.
ఇక్కడ ఏమన్నారు, కాంపౌండెడ్ క్వార్టర్లీ అన్నారు. క్వార్టర్లీ అంటే ఏమని, 1/4 ఆఫ్ ది ఇయర్ అంటే 3 months అని. ఇప్పుడు 9 months అంటే 3 months ఎన్ని వస్తాయి, 3 వస్తాయి. చూడండి, ఫస్ట్ 3 months, నెక్స్ట్ 3 months, నెక్స్ట్ 3 months. ఎంత పర్సెంట్, 16%. చూడండి 12 monthsకి ఎంత పర్సెంట్, 12 monthsకి 16%. ఇక్కడ మనం 3 months కనుక్కోవాలి, 3 months కనుక్కోవాలి. ఎందుకంటే మనం కాంపౌండెడ్ క్వార్టర్లీ కాబట్టి, అంటే బై 4 చేయాలి. 12/4 అంటే 3, 16/4 అంటే 4. 3 monthsకి ఎంత పర్సెంట్, 4%. 3 monthsకి ఎంత పర్సెంట్, 4%. ఇప్పుడు ఆర్ వాల్యూ ఎంత, 4%. ఎన్ వచ్చి 3 వస్తుంది, ఎందుకంటే 9 months అంటే ఎన్ని సైకిల్స్ వస్తాయి, 3 సైకిల్స్ వస్తాయి. చూడండి ఫాస్ట్గా ఎలా చేయాలి, ఇంత ముందుగా చెప్పినాం కదా, 4% 15,625 కనుక్కోండి. 4 × 25 100, 1, 4 × 6 24, 25, 2, 15 4 60, 62. పర్సంటేజ్ అంటే 2 decimals అంటే ఎంత వస్తుంది, 625. 625 ఇంత ముందుగా చెప్పినాం కదా 3 times రాయాలని చెప్పేసి. 4% 15,625 కనుక్కుంటే ఎంత వస్తుంది, 625 వస్తుంది. మళ్ళీ దీనికి ఏం కనుక్కోవాలో, 4% కనుక్కోవాలి. 4% 625, 25 4 100. పర్సంటేజ్ అంటే 2 decimals కదా, ఎంత వస్తుంది, 25 వస్తుంది. ఇది కూడా 3 times రాయాలని చెప్పినాం కదా, 25 25 25. ఫస్ట్ 4% కనుక్కోండి, ఎంత వస్తుంది, 625. అది 3 times రాయండి. నెక్స్ట్ 4% కనుక్కోండి, ఎంత వస్తుంది, 25. అది కూడా 3 times కనుక్కోండి. నెక్స్ట్ ఇప్పుడు ఏమొచ్చింది, 25. దానికి కూడా 4% కనుక్కోండి. 4 × 25 100. పర్సంటేజ్ అంటే ఎన్ని డెసిమల్స్, 1 decimal. అంటే ఎంత వస్తుంది, 1. అంటే ఎంత వస్తుంది, 1875. 25 3 times వచ్చింది, అంటే ఒక 75 + 1 అంటే 1951. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్, సెకండ్ ఆప్షన్. ఇక్కడ మనం ఏ మెథడ్ వాడినామంటే, ఇక్కడ చెప్పినాం కదా 3 times రాయాలా, 3 times రాయాలా, మళ్ళీ లాస్ట్ 1 time రాయాలని చెప్పినాం కదా. సేమ్ అదే విధంగా రాసాం. చూడండి 625 ఎన్ని టైమ్స్ రాసాం, 3 times. 25 కూడా 3 times రాసాం. లాస్ట్లో 4% ఆఫ్ 25 కనుక్కుంటే ఎంత వచ్చింది, 1 వచ్చింది. చేస్తే ఎంత వస్తుంది, 1951. నెక్స్ట్, విత్ ద సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ సేమ్ సమ్ ఆఫ్ మనీ ఫర్ 2 years at 5%. ఇక్కడ చూడండి సింపుల్ ఇంట్రెస్ట్ అన్నాడు. 1 yearకి ఎంత పర్సెంట్, 5%. 2 yearsకి ఎంత పర్సెంట్, 10%. సింపుల్ ఇంట్రెస్ట్ అంటే 10%. ఎంతని ఇచ్చాడు, 50 rupees అని ఇచ్చాడు. ఇక్కడ ఏం కనుక్కోమన్నారు, కాంపౌండ్ ఇంట్రెస్ట్. కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే షార్ట్ కట్ ఏమి, డబుల్ స్క్వేర్. 5 కదా, 5కి డబుల్ ఎంత, 10. స్క్వేర్ అంటే 25. ఎన్ని డెసిమల్స్, 2 decimals. కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే ఎంత, 10.25%. ఇక్కడ సింపుల్ ఇంట్రెస్ట్ ఇచ్చాడు, మనం ఏం కనుక్కోవాలి, కాంపౌండ్ ఇంట్రెస్ట్. అంటే ఇక్కడ రిలేషన్ ఏముంది, 5. 10 × 5 ఎంత, 50. ఇక్కడ కూడా 5 చేయాలి. 25 5s 125. 5 × 1 5. 2 decimals ఉంది కదా, 2 decimals. అంటే ఎంత వస్తుంది, 51.25. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్, థర్డ్ ఆప్షన్. నెక్స్ట్, వాట్ విల్ బి డిఫరెన్స్ బిట్వీన్ సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. చూడండి సింపుల్ ఇంట్రెస్ట్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్కి ఏం కనుక్కోవాలి, మనం డిఫరెన్స్ కనుక్కోవాలి. ఫస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ పర్సంటేజ్ కనుక్కునేయండి. ఇక్కడ ఎంత, 10%. 10%. ఎన్ని ఇయర్స్, 4 years. 10% ఎన్ని ఇయర్స్, 4 years. 10 అంటే ఎంత వస్తుంది, 21. ఎలా వస్తుంది, డబుల్ స్క్వేర్.
10 డబుల్ చేస్తే 20, 10 స్క్వేర్ చేస్తే 100, 2 డెసిమల్స్ అంటే 1, 20 ప్లస్ 1 21, 10 అంటే ఏమొస్తుంది 21. ఇప్పుడు ఏం చేయాలా, డబుల్ స్క్వేర్, 10 అంటే 21, 10 అంటే 21, డబుల్ స్క్వేర్ కదా, 21 డబుల్ చేస్తే 42, 21 స్క్వేర్ చేస్తే 441, 2 డెసిమల్స్ కదా, అంటే ఎంత వస్తుంది 46.41. క్వశ్చన్లో ఏమడిగారు, సింపుల్ ఇంట్రెస్ట్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్కి డిఫరెన్స్. కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే ఎంత పర్సెంట్, 46.41% కనుక్కున్నాం కదా. సింపుల్ ఇంట్రెస్ట్ అంటే ఎంత పర్సెంట్, 40%. ఎలా వస్తుంది, 1 ఇయర్కి 10%, 4 ఇయర్స్కి ఎంత పర్సెంట్, 40%. డిఫరెన్స్ ఎంత, 6.41%. 46.41 40, డిఫరెన్స్ ఎంత 6.41%. అన్ని పర్సంటేజెస్ దేంతో కనుక్కోవాలా, ప్రిన్సిపల్ ఎంత 1000, పర్సంటేజ్ అంటే 2 zeros క్యాన్సర్, మల్టిప్లై చేయండి 6410, 2 డెసిమల్స్ కదా, అంటే ఎంత వస్తుంది 64.10. థ్యాంక్ యూ, సాటిస్ఫైడ్.